ఈ వీడియోలో నేను వారణాసిలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. వారణాసి వస్తే ఏ టెంపుల్ కి వెళ్ళాలన్నా అన్నిటికన్నా ముందు కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళాలి. కాలభైరవ స్వామి వారణాసి నగరానికి క్షేత్రపాలకుడు అని నమ్ముతారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన టెంపుల్స్ ని విజిట్ చేయాలి. తర్వాత మహామృత్యుంజయ టెంపుల్ కి వెళ్ళండి. ఇక్కడ ధన్వంతరి కువాలో వాటర్ ని ప్రసాదంగా ఇస్తారు. ఈ నీడని తాగితే సకల రోగాల నుంచి విముక్తి దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాటికి వెళ్ళండి. ఇది వారణాసిలో అత్యంత పవిత్రమైన ఘాట్. మధ్యాహ్నం 12 గంటల టైంకి ఇక్కడ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అని భక్తుల నమ్మకం. మణికర్ణిక ఘాట్లోనే మీకు బోట్ రైడ్ దొరుకుతుంది. ఈ బోట్ రైడ్ కి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. ఈ బోట్ రైడ్ తీసుకుని వారణాసిలో ఉన్న ఘాట్స్ అన్ని చూడొచ్చు. మొత్తం 84 ఘాట్స్ ఉంటాయి. వీటన్నిటిని చూపిస్తారు. బోట్ రైడ్ అయిన తర్వాత మీ రూమ్ కి చేరుకుని లంచ్ కంప్లీట్ చేసుకోండి. మధ్యాహ్నం 4 to 5 మీ దర్శనం ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీకు స్పర్శ దర్శనం కూడా దొరుకుతుంది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే ఉండే అన్నపూర్ణ దేవి టెంపుల్ కి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆలయం. కాశీ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాలి. అలాగే విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయం అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటి. అలాగే సాక్షి గణపతి ఆలయానికి కూడా వెళ్ళండి. ఇవన్నీ చూసుకొని మీరు అలా నడుచుకుంటూ వెళ్తే దశాశ్వమేధ ఘాట్ వస్తుంది. ఈ దశాశ్వమేధ ఘాట్ లోనే మనకి గంగా హారతి జరుగుతుంది. ఈ గంగా హారతి అనేది లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ గంగా హారతి కంప్లీట్ చేసుకుని మీరు వెనక్కి వస్తే మీకు ఈ స్ట్రీట్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వారాహిదేవి టెంపుల్ కి వెళ్ళండి. ఇది మార్నింగ్ 2 గంటలు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మిస్ చేయకుండా దర్శనం చేసుకోండి. ఈ ప్లేసెస్ అన్ని ఈ ఆర్డర్ విజిట్ చేస్తే వారణాసిని కంప్లీట్ గా కవర్ చేయొచ్చు.